ఎప్పటిలాగా అతిథులు వచ్చేశాయి. కానీ ఆ అతిథుల కోసం చేయాల్సిన వాటిని మాత్రం ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. అరుదైన ఆలివ్ రెడ్లీ తాబేళ్లు శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి సందడి చేస్తున్నాయి. సంతానోత్పత్తిని పెంచుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చాయి. అయితే అరుదైన ఈ తాబేళ్ల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం వాటి జీవనానికి ముప్పు తెచ్చిపెడుతోంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్ర జలాల కలుషితాన్ని తుడిచిపెట్టే అపురూప సముద్ర జీవి ఇది. వీటి సంచారం పసిఫిక్, హిందూ మహాసముద్రంతో పాటు బంగాళాఖాతంలో కనిపిస్తుంది. తాబేళ్లు చాలా అరుదుగా కనిపించే ఒక మత్స్య సంపద. అది మొత్తం సముద్రంలో ఉండే పర్యావరణాన్ని బాగా రక్షిస్తుంది. అలాగే వాటి వల్ల చేపల ఉత్పత్తికి కానీ వాటికి కూడా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల జీవిత చక్రంలో ఓ ఆశ్చర్యకరమైన అంశం దాగి ఉంటుంది. ఇవి ఏ సముద్రంలో జీవనం సాగిస్తున్నప్పటికీ గుడ్లు పెట్టే సమయానికి, అంటే మాఘ పౌర్ణమి నుండి ఒడిశా గంజాం జిల్లాలోని ఋషికుల్య నది, బంగాళాఖాతం సముద్ర సంగమానికి లక్షలాదిగా చేరుకుంటాయి. ఇలా 10 రోజుల పాటు వీటి రాక ఉంటుంది. తర్వాత పొరుగునున్న శ్రీకాకుళం జిల్లాకు కూడా వీటి తాకిడి బాగానే ఉంటుంది. అందుకే ఆలివ్ రిడ్లే తాబేళ్లకి మెట్టినిల్లు పసిఫిక్ మహాసముద్రం అయితే పుట్టినిల్లు బంగాళాఖాతం కళింగ తీరమైంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు బంగాళాఖాతం సముద్ర తీరానికి వచ్చి గుడ్లు పెట్టే సీజన్ ప్రారంభమైంది. ఈ శివరాత్రికి అటు ఇటు ఈ పౌర్ణమి రోజులకి 10 రోజుల ముందు నుంచే ఇవి సముద్ర తీరానికి రావటం, గుడ్లు పెట్టడం అనేటువంటిదే జరుగుతుంటుంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే సమయానికి వడివడిగా బంగాళాఖాతంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటాయి. ఇసుకలో ఒక్కో తాబేలు గోతులు తవ్వి 40 నుండి 70 వరకు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టాక వాటిని ఇసుకతో పూడ్చిపెట్టి మరలా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇసుకలో ఉన్న గుడ్లు 21 రోజులకు పొదగబడి పిల్లలుగా మారుతాయి. ఈ పిల్లలు పుట్టిన వెంటనే సముద్రాన్ని తేలికగా గుర్తించి సంద్రంలోకి వెళ్ళిపోతాయి. అలా పుట్టిన పిల్ల తాబేళ్ల ప్రయాణం ఇక్కడి నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు సాగుతుంది. కొన్ని సంవత్సరాల పాటు అవి అక్కడే పెరిగి పెద్దవవుతాయి. అయితే గుడ్లు పెట్టేందుకు మాత్రం మళ్ళీ ఇదే తీరానికి వస్తాయి. అయితే సముద్ర జలాలు రోజురోజుకీ కలుషితం కావడం, విచ్చలవిడిగా యంత్రాలతో చేపల వేట సాగిస్తుండడం వల్ల ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఉనికికి ముప్పు వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి సైతం గతంలో ఒడిశా, ఏపీ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. అయితే ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వం వీటి సంరక్షణను చిత్తశుద్ధితో చేస్తోంది. కానీ మన ప్రభుత్వం వీటి ప్రాధాన్యతను అసలు గుర్తించడం లేదు. ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నామో, పెద్ద రాజధానులు నిర్మిస్తున్నామని కాదు, పర్యావరణాన్ని ఏమాత్రం రక్షిస్తున్నారన్నది గీటర్ అయితే పెంచి రాజధానికి, ఇంటికి రోడ్లు 20 రోడ్లను 6 రోడ్లు ఇవేవి అభివృద్ధి కాదు. ఈ పర్యావరణాన్ని రక్షించుకోకపోతే ఈ అభివృద్ధి అంతా కొట్టుకెళ్ళిపోతుంది. అతిథులుగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చే తాబేళ్లనే చాలా చిన్న పని. అది ప్రభుత్వం శ్రద్ధ పెడితే పెద్ద కష్టమే కాదు. ఎంతో అరుదైన అపురూపమైన ఈ తాబేళ్లను కాపాడుకోకపోతే పర్యావరణానికి నష్టమని ప్రపంచ వన్యప్రాణుల ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు. యుగంధర్, సాక్షి కరెస్పాండెంట్, శ్రీకాకుళం జిల్లా.